బాయిలర్ కోడి బంగారు కోడైందన్నట్టు చికెన్ ధర ఆకాశానికి నిచ్చనేసి కూర్చొని నేను దిగనే మొండికేస్తుందని ఈ సాప పిల్లలను నవ్వట్టుకోయి పులుసు పెట్టుకుందామంటే ఒక్క సాప పిల్ల చిక్కకొచ్చింది. నిజంగానే అనుకున్నారు కదా. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు ముచ్చటేందంటే మాఘమావాస్య రోజు ఎప్పటిలాగానే మేమైతే గంగ స్నానాలకు వచ్చినాం. ఈ వీడియోలో మేము ఆచరించిన గంగ స్నానాలు, మేము ప్రతిసారి స్వయంగా తయారు చేసుకునే ఆ ముక్కంటి శివలింగం పూజలు, ఆ గంగమ్మ పూజలతో పాటు 5 ముత్తైదువులతో పంచుకునే పసుపు బొట్టు ఆశీర్వాదాలు, గట్లనే ఇక్కడ మమ్మల్ని కలిసిన మన వ్యూవర్ సబ్స్క్రైబర్ తో ఒక చిన్న వీడియో. అయితే మేము ఇక్కడికి రావడం 4వసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్యామిలీస్ తో పాటు ఒక 2 ఫ్యామిలీస్ ఉండే, సెకండ్ టైం వచ్చినప్పుడు 5 ఫ్యామిలీస్ ఉండే, కానీ థర్డ్ టైం వచ్చిన నుంచి రెట్టింపై ఒక 20 ఫ్యామిలీస్ వచ్చాయేమో. కానీ ఈసారి మాత్రం లెక్కలేనంత మంది కనిపించిరు. మాకైతే సంతోషం కన్నా ఎక్కువ బాధనే అనిపించింది. మళ్ళీ ఏందబ్బా, మనుషులకి భక్తి మీద పెరుగుతున్న శ్రద్ధ మన వాతావరణం మీద పెరుగుతలేదెందుకో నాకు అర్థం కాదు. షాప్ లోకి కవర్లలో వస్తువులు తెచ్చేటప్పుడు బరువు ఉంటాయి గాని వాటి అవసరం అయిపోయిన కలకనే అయితే కదా తీసుకుపోయి చెత్తబుట్ల వాడయ్యే నీకు గంత బరువు ఎందుకు? గంగ స్నానం చేస్తే పాపాలు దొరుకుతాయని స్నానం చేస్తాం కదా, గిట్ల చెప్పులు కడిగి మన ఒంటి మీద బట్టలు నీటిలో వదిలి కవర్లు వాడేస్తే పాపం తగలదా? నీటి కాలుష్యం కాదా? మన వాతావరణాన్ని మనమే కలుషితం చేసుకుంటున్నాం. నాలాగా ఆలోచించేవారు ఇట్లా తప్పు పనులను మానుకొని మన వాతావరణాన్ని కాపాడుకుందాం. అప్పుడు అవుతారు అందరూ ఆల్ ఈజ్ వెల్. కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో మేము నీళ్ళల్లో మంచిగా ఆడుకుంటే మా ఆయన మాత్రం బట్టలు అద్దేయండి, బట్టలు నీళ్ళల్లో అద్దేయండి అని చెప్తుండు. కానీ గిట్లనే రోజు ఉత్త నీళ్ళల్లో బట్టలు అద్ది ఆరేయమంటే ఎంత బాగుండో. పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో, సక్కంగా నూరార శివుడో. ఎన్ని కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, జగమంతా నీదే కదరా జంగమా. గంగా ఓ గంగా, గంగా ఓ గంగా, ఈ ధరణి మీద నీవు ఎవరి సాయమమ్మ. గంగా ఓ గంగా, ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు మేము వెళ్ళంగానే మీరు యూట్యూబర్స్ కదా అని అడిగితే మాకైతే చాలా సంతోషం అనిపించింది. కానీ అప్పటికి ఇంకా కెమెరా సెటప్ చేసుకోలేము, అందుకే ఆ వీడియో తీయలేకపోయినాం. ఇగో ఈ వీడియోలో కనిపించేటోళ్ళే మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.